జూన్ 5, 6 తారీఖుల్లో పంచగ్రహ కూటమి అవబోతుందండి. వృషభ రాశిలో గురు భగవానుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రవి ఈ 5 గ్రహాలు కూడా వృషభ రాశిలో కూటమి అవబోతున్నాయి. దాని వలన ఏదో అరిష్టం అని చెప్పి చాలా మంది నన్ను అడుగుతున్నారు. గర్భిణీ స్త్రీలకు అరిష్టం అంట, పలానా వారికి, పలానా రాశులు వారికి అరిష్టం అంట, అదంట ఇదంట అని చెప్పి XYZ అని చాలా మంది అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, అందరికీ తెలియజేయండి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎవరికి కూడా ఎటువంటి అరిష్టము లేదు. ఇది ప్రపంచం మొత్తానికి ప్రభావం ఇచ్చేది. నాట్ ఓన్లీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత రాశికో, వ్యక్తిగత జాతకానికో, వ్యక్తిగత పర్సన్కో కాదు, ప్రపంచం మొత్తానికి ప్రభావం ఇచ్చేది. అది కాకుండా అక్కడ శుభగ్రహమైనటువంటి గురుడు, శుక్రుడు ఉన్నారు. కావున శుభగ్రహాలు ఎక్కడైతే ఉంటే అక్కడ శుభమే జరుగుతుంది తప్ప అశుభాలు జరగవు. కావున ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఎవరికి కూడా ఎటువంటి అరిష్టాలు జరగవు. ఎందుకంటే గురు భగవానుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, శుక్రుడు కూడా వృషభ రాశిలోకి వచ్చాడు. ఆయన స్వక్షేత్రం శుక్రుడికి. కావున ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎవరికి కూడా ఎటువంటి అరిష్టాలు లేదు. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎందుకంటే ఇంతకు ముందు ఇంత సోషల్ మీడియా ఇంత ఫాస్ట్గా ఉండేది కాదు కాబట్టి, ఒక 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ఎవరికి తెలిసేది కాదు. ఈ పంచగ్రహ కూటమి అనేది కామన్. సంవత్సరంలో 1-2 సార్లు గ్రహాలు కలుస్తూనే ఉంటాయి సంచారంలో. ఏదో ఒక రాశిలో ఎక్కడో చోట పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.